వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలో గత 3 రోజుల నుండి పులి అడుగులు హల్చల్ కావడంతో రాజుపేట, జంగాలపల్లి తాండా, ఇప్పల్ తాండా, ఏనుగల్ తాండా, రుద్రంగూడెం, మూడు చెక్కలపల్లి, కిరియా తాండా గ్రామాలలో పులి సంచరిస్తుందని రైతులు ఉదయం 9 గంటల నుంచి సాయంకాలం 5 గంటల వరకు వారి పనులను పూర్తి చేసుకుని ఇంటి పరిసరాలలో ఉండాలని, వ్యవసాయ భూముల వద్దకు రైతులు 3 లేదా 4 రైతులతో వెళ్లాలని ఎఫ్ఆర్ఓ రవికిరణ్ ప్రజలకు తెలిపారు. గత వారం ములుగు జిల్లాలో పెద్ద పులి సంచరిస్తుందని మాకు ఇన్ఫర్మేషన్ రావడంతో మా టీంలన్నీ కూడా అలర్ట్ చేశామండి. అయితే 3 రోజుల క్రితం అది వరంగల్ జిల్లాలో ఎంటర్ అయింది. వరంగల్ జిల్లాలో కొండాపూర్, ఆసరవెల్లి అటు సైడ్ నుంచి రుద్రగూడెం దగ్గర ఒక చిన్న అటవీ ప్రాంతంలో ఉంటుంది, రెవెన్యూ ఏరియాలో. అక్కడికి ఎంటర్ అయింది. దాదాపు అక్కడ 2 రాత్రులు నిద్ర చేసింది. అక్కడ ఏందంటే చిన్న అడవి ప్రాంతం ప్లస్ చుట్టూ పొలాలు అని అది అటు చుట్టూ ఏమైనా అడవి ఉందా అని తిరగడానికి చూసింది. చూసి ఎటు అడవి లేకపోవడంతో ఒక నైట్ ఉండి మళ్ళా నెక్స్ట్ నైట్ కి అది కన్ఫర్మ్ చేసుకొని మళ్ళా తిరిగి కొత్తగూడ అడవి సైడ్ వెళ్ళింది. మేము దాన్ని జంగాలపల్లి, ముత్యాలమ్మ తండా, కీరియ తండా అటువైపు వెళ్తుంటే ట్రాక్ చేశాము. ముఖ్యంగా 3 రోజులు కొంచెం నర్సంపేట నియోజకవర్గ ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు ఈ పులి సంచారం వలన. కానీ ప్రస్తుతానికైతే ఆ పులి మన నర్సంపేట నియోజకవర్గం దాటి కొత్తగూడ అడవి వైపు అయితే సంచరిస్తున్నది. కానీ ఆ పులి సంచారం కొత్తగూడ అడవి ప్రాంతంలో ఉంది కాబట్టి ఇప్పటికి కూడా కొంచెం ప్రజలు అప్రమత్తంగా ఉండడం అవసరము. సో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తరఫున మేము ఏం కోరుకుంటున్నామంటే ఇంకా రానున్న 2-3 రోజుల వరకు ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. పొద్దున పూట ఒకళ్ళు, 2-3 కలిసి వెళ్ళాలి, ఒకళ్ళు వెళ్ళకూడదు. నైట్ పూట కూడా కొంచెం ఎక్కువ తిరగకుండా ఉంటే బెటర్. పొలం పనులకు కూడా కొంచెం ఉదయమే వెళ్ళకుండా కొంచెం ఆలస్యంగా వెళ్ళడం, రాత్రి కాకుండా కొంచెం ముందే రావడం, అట్లా అప్రమత్తంగా ఉండాలి ఒక 2-3 రోజుల వరకు. ఈ మహబాద్ నుంచి మళ్ళీ అది కొంచెం మన నర్సంపేట నియోజకవర్గం నుంచి కొంచెం దూరం పోయినాక అప్పుడు మనం యథావిధిగా పనులు చేసుకోవచ్చు. ఈ అడవిలో ఎలాంటి పులి అచ్చులో భాగంగా అది ఏం పులి అంటారు? అది మగ పులి అండి. ఛత్తీస్గఢ్ నుంచి ములుగుకు వచ్చింది. వెంకటాపురం అట్ల నుంచి వచ్చి తాడ్వాయి అటవీ ప్రాంతంలో ఒక 20 రోజుల వరకు ఉంది. వాళ్ళు అక్కడ ట్రాక్ చేశారు. మళ్ళీ వాళ్ళు అక్కడ తీసుకున్న పగ్మాస్ కూడా మాకు పంపించారు. మేము వాటి నుండి ఇక్కడ దొరికిన పగ్మాస్ ని కంపేర్ చేసాము. అదే పులి అండి. ప్రస్తుతానికి ఆ పులి అనేది అటు మహబాద్ సైడ్ వెళ్ళింది. ఇప్పటి వరకు అధికారుల వరకు ఏ దృష్టి మా కన్జర్వేటర్ గారు, మా డిఎఫ్ఓ గారు ఎప్పటికప్పుడు మమ్మల్ని మానిటర్ చేస్తూనే ఉన్నారు. ఎప్పటికప్పుడు ఆ సమాచారం మేము వాళ్ళకి ఇస్తూనే ఉన్నాము. ఆ మ్యాప్ గానీ అవన్నీ చేసి పంపించాము. ముఖ్యంగా మా స్టాఫ్ ని ఒక 4 బృందాలుగా విభజించి డ్రోన్ కెమెరా ట్రాప్స్ ఉంటుంది, వాటి సహాయంతో దాన్ని మానిటర్ చేశాము. సో ఆ విధంగా దాన్ని ఎటు వెళ్తుందని ట్రాక్ చేసుకుంటా దాన్ని చూసాము. రవికిరణ్, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్, నర్సంపేట.